చక్రాలు ఒత్తుతున్నానండి. అయితే ఇది కొలత ఎలా అంటే 1 కేజీ బియ్యానికి ఓ పావు కేజీ పచ్చిశనగపప్పు, ఒక పావు కేజీ చట్నీ పప్పు ఉంటాయి కదా, అవి బియ్యము, పచ్చిశనగపప్పు, చట్నీ పప్పు 3 కలిపి మనం మిక్సీ మిషన్కి వేయించేసుకోవాలండి. పిండి పట్టించేసుకోవాలి. దాంట్లో ఉప్పు, కారం, నువ్వులు కలుపుకోవాలి. కొంచెం కాగబెట్టిన నూనె వేసాను గుల్లదనానికి. ఇప్పుడు బాండీ పెట్టుకొని నేనైతే సన్నగా ఒత్తుకుంటున్నానండి చక్రాలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ కొలతల ప్రకారం. ఎప్పుడు వాముపూస కాకుండా శనగపిండితో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇదిగోండి, ఇవి వేగటం కూడా చాలా తొందరగా వేగిపోతాయి. నురుగు ఆరిపోయింది కదా. ఈ చక్రాలన్నీ తీసేసుకున్నాము. ఈ కలర్ వస్తే చాలు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. 1 కేజీ బియ్యము అంటే 4 గ్లాసులు బియ్యము, పావు కేజీ పచ్చిశనగపప్పు అంటే 1 గ్లాసు పచ్చిశనగపప్పు, పావు కేజీ వేపిన శనగపప్పు, చట్నీ పప్పు ఉంటాయి కదా ఆ పప్పు అంటే 1 గ్లాసు వేపిన శనగపప్పు అనమాట. 4 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు పచ్చిశనగపప్పు, 1 గ్లాసు చట్నీ పప్పు. ఆ కొలత ప్రకారం పిండి పట్టించుకున్నామంటే మనం ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు ఉప్పు, కారం, నువ్వులు వేసుకోవచ్చండి. లేకపోతే వామైనా వేసుకోవచ్చు. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్తో పిండి పట్టించుకోవచ్చు. నేనైతే వాము పిండితోనే పట్టించేసానండి మరక వేయించేటప్పుడే. మళ్ళీ నువ్వులు కూడా వేసాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే చక్రాలు రెడీ అయిపోయినాయి. ఇదిగోండి, ఇలా డబ్బాలోకి స్టోర్ చేసుకున్నామంటే చక్కగా పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు స్నాక్స్కి ఏమైనా తినాలనిపించినప్పుడు పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.